నాన్నమ్మకి ఏమైంది ఇక్కడ? ఇక్కడ నాన్నమ్మకి క్యాన్సర్ వచ్చేసింది. మరి హాస్పిటల్కి తీసుకెళ్ళలేదా? హాస్పిటల్కి రమ్మంటే రానంటుందండి. అటు ఇటు తిప్పించేస్తున్నారు అంటుందండి. అన్నం అయితే తింటున్నారా? కొంచెం కొంచెం తింటున్నారండి. నాన్నమ్మ వండుకుందండి, మా అన్న తిందండి. ఇటు ఇల్లు మళ్ళీ 2 పోర్షన్లా? మా అమ్మ అన్నం పెడుతుంటే వద్దంటదండి ఈవిడ. మా వంట మా కూరలో బాగా ఉంటుందండి. ఓ మమ్మ జమునమ్మ, ఏమమ్మా మీ కోడలు వంట నచ్చలేదు అంటున్నావు? వినబడదు, కనబడదు. ఆ ముద్ద ఏదంతా పెడితే ఇప్పుడు కోడలు తినొచ్చు కదా, మళ్ళీ రకాలు ఎందుకు ఎంచుతారు? జమున వినబడదు, నేను ఎన్నన్నా ఆవిడకి వినబడదు. అమ్మా టింగ్ 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 అట పిలచ్చు కదా మామూలు చూసి. కేకేస్తున్నారు. ఇప్పుడు సుమారుగా 60 ఏళ్ళు దాటి 70 ఏళ్ళు దగ్గర ఉంటాయి అనుకుంటాను పెద్ద ఆవిడ. పైగా ఆరోగ్యం బాగాలేదు. అయినా కూడా మళ్ళీ పక్కనే ఉన్న కోడలు మనవరాళ్ళు చేసుకున్న వంట తినడానికి కూడా ఇవిడ ఆలోచిస్తున్నారు. మరి రీజన్ ఆవిడకి తెలియాలి. ఒకవేళ కారం అది ఎక్కువ వేసేస్తున్నారేమో, అందుకని తినట్లేదేమో మరి. ఎందుకంటే ఈవిడ కోసం 4 వంటలు కారం తగ్గించుకోరు కదా, సో అది రీజన్ అయి ఉంటుంది. కారం గట్టిగా వేస్తే ఆవిడకి హెల్త్ బాగాలేదు కదా, ఈవిడ తగ్గట్టుగా వంట చేస్తే ఆవిడ ఖచ్చితంగా తింటారు. ఆవిడ అనడానికి కూడా లేదు. అర్థమైందా? కొంచెం పెరుగన్నం అలాగే ఏమైనా ఉంటే మధ్యలో ఏమైనా ఉంటే ఇస్తూ ఉండండి. మీరే తినేయటం కాదు. ఆవిడ ఒంట్లో బాగాలేదు కాబట్టి, ఆవిడ క్యాన్సర్ పేషెంట్, ఇంకా ఆవిడ పాపం ఓపికగా ఉన్నారు.